ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్లకి మన కోరిక నెరవేరబోతోంది. నువ్వే ఈ ఇంటికి కోడలివి కాబోతున్నావు. పున్నమి ఇంట్లోంచి బయటకు వెళ్తుందో లేదో, నువ్వు ఈ ఇంటికి కోడలు అవుతావో లేదో, ఇలా నానా రకాలుగా టెన్షన్ పడ్డాను. కానీ ఈ రోజు అమ్మ నిర్ణయం విన్న తర్వాత పృథ్వీకి కాబోయే భార్యవి నువ్వేనని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఏమైందే? బావతో నీ పెళ్లి అని స్వయంగా అమ్మే చెప్పిన తర్వాత కూడా నువ్వింత డీలా పడిపోయావేంటి? ఏయ్, బావతో నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? లేదా మా అమ్మ మాటల మీద నీకు నమ్మకం లేదా? అమ్మా, ఏంటే? ఏదో ఒకటి మాట్లాడు. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, బావుకి నాకు పెళ్ళంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. పెళ్లి కల వచ్చేసిందే బాలా, నీకు మొగుడవుతాడే పిల్ల. హడావిడిగా పెళ్లి చేద్దాం చెల్లో పిల్ల. ముచ్చటగా మేళం ఉంది, ఆజా ఆజా. పృథ్వీగాడు నీకు మొగుడవుతాడు, లేజా లేజా. అమ్మా, ఈ సంతోషాన్ని చూస్తుంటే నాకు బావుకి పెళ్లి అయిపోయినట్టే. నా కూతురికి పెళ్ళవుతుంది అంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. కాకపోతే పున్నమికి పిల్లలు పుట్టరు అన్న ఒకే ఒక కారణం చేత మా అమ్మ ఈ పెళ్లికి ఖాయం చేసింది. రేపు ఆ పున్నమి సెకండ్ ఒపీనియన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకి పిల్లలు పుడతారు అని నిరూపించిందనుకో, ఎలా అయితే మా అమ్మ ఈ పెళ్లిని ఖాయం చేసిందో అదే నోటితో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తుందేమోనని టెన్షన్ గా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. మనం ఇంత గొప్పగా ప్లాన్ చేసి డాక్టర్కి డబ్బులిచ్చి మరి పున్నమికి పిల్లలు పుట్టరు అని అబద్ధం చెప్పించాం. పున్నమి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి తనకి పిల్లలు పుడతారు అని నిరూపించిందనుకో, నాకు బావకి పెళ్లి చేయాలని నిర్ణయించిన అమ్మమ్మే మా పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, అందుకే అమ్మా అది సెకండ్ ఒపీనియన్కి వెళ్లకుండా నేను ఆపుతాను. అది సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడానికి ఉన్నా అన్ని దారులు మూసేస్తానమ్మా. నాకు బావుకి పెళ్ళయ్యేదాకా దాన్ని గడప దాటనివ్వను, మరో డాక్టర్ని కలవనివ్వనమ్మా. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి పున్నమి జీవితంతో ఏదో ఆట ఆడబోతున్నారు. వెంటనే పున్నమికి ఈ విషయం చెప్పాలి. లేదంటే ఆ అమాయకురాలు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏంటో ఇప్పుడే చెప్పాలి. శృతి, మంచి మాట చెప్పావు. పున్నమి సెకండ్ ఒపీనియన్ కోసం డాక్టర్ని కలిసేలోపు ఎలాగైనా సరే మీ పెళ్లి జరిపించేస్తాను. పున్నమికి నిజం తెలిసేలోపే నాకు బావుకి పెళ్లి జరిగిపోవాలి. ఇక మన టార్గెట్ అదే అమ్మా. వకీల్ సాబ్, మనం ఎందుకో తప్పు చేస్తున్నామని బాధగా ఉంది వకీల్ సాబ్. అదేంటి పున్నమి, వేరే ఊరు వెళ్ళడానికి ఇందాకే ఒప్పుకున్నావు కదా. అవును, కానీ గడప దాటిన మరుక్షణం అమ్మమ్మ గారికి ఏమవుతుందోనని భయంగా ఉంది వకీల్ సాబ్. నానమ్మ గారికి ఏం కాదు. బావగారు. అవును పున్నమి, యాక్చువల్గా ఇందాకే వచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ మీరు అప్పటికే పడుకుంటారేమోనని ఈ విషయం చెప్పలేదు. అసలు ఏం జరిగింది అంటే, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు వినబడలేదు. మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పడానికి కారణం వాళ్ళేమోనని నా అనుమానం. బావగారు, మీరు చెప్పేది నిజమా? అవును పున్నమి, వాళ్ళు డాక్టర్ని మేనేజ్ చేసి అలా చెప్పించారేమోనని నా అనుమానం. నాకు కూడా అదే అనుమానంగా ఉందన్నయ్య. పున్నమి, ఇక్కడ మన ఉంటే బెదిరించో బ్లాక్మెయిల్ చేసో శృతికి నాకు పెళ్లి జరిపిస్తారు.
కొన్నాళ్ల పాటు దూరంగా వెళ్ళిపోతే ఆ తరువాత నిజమేంటో నిరూపించి మళ్ళీ మనిద్దరం మన ఇంటికి రావచ్చు. ప్లీజ్ పున్నమి, ఈ ఒక్కసారికి నా మాట వినవా? వకీల్ సాబ్, అది కాదు వకీల్ సాబ్. పున్నమి, మనిద్దరం కలిసి వెళ్తున్నాం అంతే. వకీల్ సాబ్, నా మాట వినండి. పున్నమి, నువ్వు ఇంకేం మాట్లాడుకు. బట్టలు సర్దుకొని వెంటనే మీరిద్దరు బయలుదేరండి. నేను బయట ఉంటాను. సరే అన్నయ్య. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకొని మరో చేతిలో బ్యాగు పట్టుకొని బయలుదేరారు అంటే ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషుల్ని కాదనుకొని వెళ్ళిపోతున్నారనే కదా అర్థం. నానమ్మ, అది నోరు మూయరా. 25 ఏళ్ళు నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉంటే నా మనవడు ఎప్పుడొస్తాడు, వాణ్ణి ఎప్పుడు చూస్తాను అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిందిరా. అలాంటి పిచ్చిందిరా ఈ నానమ్మ. ఎవరో ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకొని వచ్చి ఇదే ఈ ఇంటి కోడలని చెప్తే నా మనవడు ఇష్టపడ్డాడు అని నోరు మూసుకొని ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా అంగీకరించానురా నేను. నా మనవడు, వాడి వంశం పెళ్ళం వల్ల ఎక్కడ నిర్వీర్యం అయిపోతుందోనని భయంతో చేసేది తప్పు అని తెలిసిన నీ క్షేమం కోసం, రాబోయే నీ తరాల కోసం కట్టుబాట్ల ముందు తలదించుకొని మళ్ళీ నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుందిరా ఈ నానమ్మ. అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? అది కాదు నానమ్మ. అమ్మమ్మ గారు, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. చాలు ఆపు. నీ భర్త మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే, నీ అత్తింటి వారి మీద నీకు గౌరవం ఉంటే నువ్విలా నీ మొగుడు చేయి పట్టుకొని ఈ గడప దాటడానికి సిద్ధపడేదానివా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.